దేశంలోని దర్శకులంతా పనిగట్టుకొని మరి పాన్ ఇండియా వైపు పరుగులు పెడుతుంటే కొందరు మాత్రం ఇంకా రీజనల్ సినిమాలే ముద్దు అంటున్నారు. ముందు ఇంట్లో జెండా పాతి తర్వాత రచ్చ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి పాన్ ఇండియా ట్రెండ్లోనూ ట్రెండ్ ఫాలో గాని ఆ దర్శకులు ఎవరు? వాళ్ళ ధైర్యం ఏంటి? టాలీవుడ్ లో త్రివిక్రమ్ రేంజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఎంత క్రేజ్ ఉన్నా పాన్ ఇండియా వైపు వెళ్లలేదు గురూజీ. ఫస్ట్ టైం అల్లు అర్జున్ తో అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకైతే ఈయన పక్కా తెలుగు దర్శకుడే. సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇప్పటి వరకు పాన్ ఇండియా జపం చేయలేదు. చక్కగా సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు అనిల్. ప్రస్తుతం వెంకటేష్ తో తెరకెక్కిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. దీని తర్వాత చిరంజీవితో కథ ఓకే చేయించుకున్నారు అనిల్. ఇది కూడా తెలుగు సినిమానే. మరోవైపు బాబీ సైతం డాకు మహారాజ్ను టాలీవుడ్కే పరిమితం చేశారు. లేనిపోని హంగులకు పోయి పాన్ ఇండియా అనే కంటే రీజనల్ కథలతో ఇక్కడే ఉందామనే క్లారిటీతో ఉన్నారు కొందరు దర్శకులు. కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఇన్నాళ్లు తెలుగులో మాత్రమే సినిమాలు చేసిన గోపీచంద్ మల్నేని బాలీవుడ్ కు వెళ్లి సన్నీ డియోల్తో జాట్ తెరకెక్కిస్తున్నారు. ఇది కేవలం హిందీలోనే వస్తుంది. సరైన సబ్జెక్ట్ దొరికినప్పుడే పాన్ ఇండియాకు వస్తామంటున్నారు ఈ దర్శకులంతా.